హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలియా భట్ ఫేవరెట్ కేక్. This particular cake that I'm obsessed with in London from a cafe, Leto. It's a milk cake. So I could. కెఫే లెటో మిల్క్ కేక్. దీనికోసం మనం ముందుగానే ఒక ప్యాన్ తీసుకొని దానిని ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ని అప్లై చేసుకొని ఒక సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ కప్ వరకు పౌడర్ షుగర్ వేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ షుగర్ లేకపోతే షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ షుగర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్ మీద ఒక జల్లెడ పెట్టుకుని అందులో 1 కప్ వరకు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడ పట్టుకోవాలి. ఈ జల్లెడ పెట్టుకున్న మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి కలిపితే మనకి ఉండలు అనేవి ఉండవు. అలా కాకుండా మనం ముందుగానే డ్రై ఇంగ్రీడియంట్స్లో లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ వేసి కలిపితే మనకి ఉండలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ వేసి బ్యాటర్ కన్సిస్టెన్సీని కరెక్ట్గా చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో 5 డ్రాప్స్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని 1/4 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్ని మనం ముందుగానే బటర్ పేపర్ని అప్లై చేసుకున్న ప్యాన్లో వేసి ప్యాన్ని 1 లేదా 2 సార్లు ట్యాప్ చేసుకుంటే అందులో ఉన్న పెద్ద ఎయిర్ బబుల్స్ అన్నీ తొలగిపోతాయి. గ్యాస్ని ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద 10 నుంచి 12 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ థిక్నెస్ని బట్టి బేకింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్యాన్ లావుగా ఉంటే ఇంకా 2-3 నిమిషాలైనా మనం బేక్ చేసుకోవాలి. ఇందులో టూత్ పిక్ని గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పాలు వేసుకొని 4 టేబుల్ స్పూన్ వరకు లేదా 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకొని 1 లేదా 2 చెంచాల చక్కెర వేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టక ముందే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఈ మిశ్రమాన్ని పెట్టి మనం కలుపుతూ ఇది చిక్కగా అయ్యేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీని బదులు మీరు మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్కి బదులుగా ఇలాగైనా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత కొంచెం మిగిలిందో. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పాలు వేసి 1/4 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. కేక్ చల్లారిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని మనం ఫోర్క్ సహాయంతో కేక్ మొత్తం ఇలా గుచ్చుతూ హోల్స్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనం వేసే మిల్క్ కేక్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమాన్ని ఇందులో వేసి 5 మినిట్స్ వరకు వదిలేయండి ఫ్రెండ్స్. ఈ లోపల ఆ కేక్ మొత్తం మిల్క్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు రెండోసారి వేసి ఇంకో 10 మినిట్స్ వరకు వదిలేయండి. ఈలోపు మనం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని బీటర్ సహాయంతో స్టిఫ్ పిక్స్ వచ్చేంత వరకు విప్ చేసుకుందాం.
బీటర్లో 7 స్పీడ్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే మనం ఫుల్ స్పీడ్ మీద బీట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు బీట్ చేస్తూ విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవాలి. ముందుగానే మనం హై స్పీడ్లో విప్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అనేది బాగా విప్ అవ్వదు. విప్పింగ్ క్రీమ్ మనకి రెడీ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం బౌల్ని రివర్స్ చేసినప్పుడు అది జారదు, కింద పడదు. అది పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని దీని మీదే స్ప్రెడ్ చేసుకొని బాగా నీట్గా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యాలెట్ నైఫ్ని మనం మధ్యలో వాటర్లో డిప్ చేసి ఈ ప్యాలెట్ నైఫ్ని క్లాత్తో తుడుచుకుంటూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగా నీట్గా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం మనం స్ట్రాబెర్రీస్ని తీసుకొని వాటిని ముందుగానే వాష్ చేసి ఒక్కొక్క స్ట్రాబెర్రీని మనం 4 పీసెస్ లాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని పక్కన పెట్టుకొని ముందుగానే మనం రెడీ చేసుకున్న కేక్ని తీసుకొని ఆ కేక్ని మనం 8 పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు నైఫ్కి మనం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఎడ్జెస్ అనేవి బాగా క్లీన్గా రావు. ఇలా కట్ చేసుకున్న కేక్ మీద మనం ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని పెట్టి గార్నిష్ చేసుకుందాం. మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఆలియా భట్ ఫేవరెట్ కేక్ మీద ఉన్న డెకరేషనే చేశాను. నా దగ్గర ఈ టైంలో బ్లాక్ బెర్రీస్ లేవు, అందుకని నేను దానికి బదులుగా బ్లాక్ కిస్మిస్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ బెర్రీస్ ఉంటే మీరు అవైనా గార్నిష్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఆలియా భట్ ఫేవరెట్ కేక్ కెఫే లాటో మిల్క్ కేక్ రెడీ అయిపోయింది, అది కూడా ప్యాన్లో. ఇప్పుడు కేక్ పీస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగానే మిగిల్చి పెట్టుకున్న మిల్క్ మిక్స్చర్ని ఈ కేక్ మీద వేస్తూ మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి